సభలో మీరు అడగండి, ఆయన చెబుతాడు, ఆ యజ్ఞం చేయించండి, మళ్ళీ వెళ్ళమనండి, వెళ్ళిపోతాడు. మీ చేతిలో ఉన్నవాడు, మీరు జయించినటువంటి వాడు, అలాంటి వాడు మీ ఆజ్ఞకు బద్ధుడే కదా చెప్పారు. చాలా చక్కగా చెప్పారు. మీరు ఏం చెబుతారో వినటం కోసం అని చెప్పి నేను మిమ్మల్ని అడిగాను, కానీ నిర్ణయం కోసం అడగలేదు. ఊరికేను అంటే మీ బుద్ధి ఎంతదో తెలుసుకుందామని అడిగాను అన్నాడు. అవతల వాడి దగ్గరికి ఒక రహస్యం నాకు ఉపదేశించమని చెప్పి వెళ్ళినటువంటి వాడు శిష్యుడు అవుతాడు, వాడు ఉపదేశించినటువంటి వాడు గురువు అవుతాడు. మీకు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేకపోయింది. అంచేత యుద్ధంలో జయించినటువంటి రాజు ఆ సంబంధానికి ఒక ధర్మాన్ని తెలుసుకుంటానికి వెళ్ళి విద్య అడగటానికి వెడుతున్నవాడు, ఇవ్వటానికి వస్తున్నవాడు, వాళ్ళకి ఈ రెంటికి తేడా తెలియనటువంటి వాళ్ళు. మీరు పేడ బెల్లం తేడా తెలియదు, మీకు మిమ్మల్ని సలహా అడిగితే ఏమిటి వస్తుంది, గుడ్డి వేసవాళ్ళు అన్నాడు. అంటే మనిషి వాడి అయినప్పుడు అవకాశం తీసుకోమంటున్నారు. కానీ ఆవేళ మనం జయించింది శత్రురాజుని, ఈవేళ మనం అడగకపోతే గురువుని. ఓడే మనిషి అయినప్పుడు దీనికి తేడా తెలియకపోతే మీకు ఇంగిత జ్ఞానం ఏముంది అన్నారు అని వాడి దగ్గరికి విద్య యాచన చేయటానికి నేను అరణ్యంలోకి వెళతాను. అంటే రాజనీతి ధర్మం ప్రకారం వాడు శత్రువు, ఓడిపోయే అరణ్యంలో ఉన్నాడు, మళ్ళీ రాజ్యానికి అవకాశం కోసం చూస్తూ ఉంటాడు వాడు, వాళ్ళ సామంతులు, వాళ్ళంతా కూడా. అందుచేత మేమంతా ఆయుధాలతో బలగం మీతో కూడా వస్తాం రక్షగా అన్నారు. తలకాయలా ఉండే నిజంగా వాడు అలాంటి వాడే కనుక అయినట్లయితే వాడు మనకేం సందేహం తీరుస్తాడు వాడు మొహం. ఏది మీరు చెప్పినంత నీచ బుద్ధి కనుక అయినట్లయితే. అలాంటి వాడు కాదనే కదా మీరే చెప్పింది ఇంతకుముందు. నేను వెళ్తున్నా, మీరేం రావక్కర్లేదు అన్నాడు. ఒక్కడును దీక్షకు సంబంధించినటువంటి పద్ధతిలో బయలుదేరి శుచి అయి బయలుదేరి వెళ్ళాడు. వాడికి వెళితే వాడు వస్తున్నాడని వాడికి తెలిసింది. ఎందుకని ఆ సామంతులు, వేగుల వాళ్ళు, దండనాథులు రాజుగారిని జాగ్రత్తగా రక్షించుకుంటూ ఉన్నారు కదా. వస్తున్నాడు అనేటప్పటికీ ఎక్కడ కబురు అక్కడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆ రాజుగారు ఏం చేశాడో వీళ్ళందరినీ సభ చేశాడు. చేసి వాడు వస్తున్నాడు అంటే ఎందుకు వస్తూ ఉంటాడు, వస్తే మనం ఏం చేయాలి, కర్తవ్యం ఏమిటి అన్నాడు. ఏం లేదండి, ఎందుకు వస్తాడు, మీ ప్రాణాన్ని మోసం చేయడానికి వస్తాడు. ఒంటరిగా వచ్చాడు కదా, కూడా బలం మొదలైనటువంటిది లేదు, వాడిని కాస్త లాగేస్తే రాజ్యం నిష్కంటకం అయిపోతుంది. తమరు ప్రభువులు అయితే మేమందరం కూడా సుఖించవచ్చు, సంతోషించవచ్చు అని మరి ఆ మంత్రుల్ని వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళు హైదరాబాద్లోనూ ఢిల్లీలోనూ మాట్లాడుతూ ఉంటారు, రోజు పేపర్లలో చూస్తాం. అలాంటి మాటలు మాట్లాడారు వాళ్ళు. మాట్లాడితే సంతోషించినట్టుందిలేండి, మీరు చెప్పింది కనుక్కొని రండి తిన్నగా అని అంటే వెళ్ళి కనుక్కో. ఇలాగా యజ్ఞంలో విఘ్నం వచ్చింది, ధర్మ సందేహాన్ని వారిని అడిగి తెలుసుకోవటం కోసం వచ్చాం అని కబుర్చి వచ్చి ఇలా ఎందుకు వచ్చారటండి. మరి చూసారా ఎంత తేడా ఉన్నారు అంటే వాళ్ళు అన్నారు, అలా వచ్చినా సరే మన ధర్మం ఏంటంటే అసహాయంగా వచ్చాడు కనుక శత్రువుని తీసేసి నిష్కంటకం చేసుకుంటాం అనేది మన పద్ధతి అన్నాడు ఒకడు. వాడు ఎందుకు వచ్చినా శత్రువు లేకుండా చేసుకుంటాం అనేది కదా రాజనీతి అన్నాడు. నేను అడగలేదులే, నువ్వు ఊరుకోమన్నాడు అని వాడిని ఆహ్వానించి కూర్చోబెట్టి ఏమిటి విషయం అని అడిగితే చెప్పాడు. చెబితే దానికి పరిష్కారం ఎలా చేయాలో ఇదంతా కూడా సవివరంగా వాళ్ళ పురోహితుల వాళ్ళకి చెప్పాడు. ఇది ధర్మ సందేహం, దానికి తీరే మార్గం ఇది, యజ్ఞం నిర్విఘ్నంగా ఇలా చేయాలని చెబితే సంతోషించారు వాళ్ళు. సంతోషించి వెళ్ళొస్తాను వెళ్ళారు. వాళ్ళు యజ్ఞం చేశాడు. యజ్ఞం పూర్తయింది. యజ్ఞం పూర్తి అయినప్పుడు అక్కడ యజ్ఞంలో సహాయం చేసినటువంటి వాళ్ళకి, గురువులుగా పురోహితులుగా ఉన్న వాళ్ళకి
విశేషమైనటువంటి దక్షిణలు ఇచ్చి సన్మానం చేసి గౌరవించాడు. ప్రజలందరికీ ఇచ్చాడు. నిరంతర అన్నదానం మొదలైనవి చేశాడు. ఇన్ని అయిన తర్వాత ఒక్కటి మాత్రం కొరత ఉండిపోయింది అన్నాడు. ఏమిటంటే గురుదక్షిణ, అది రుణం ఉండిపోయింది. మనం గురువుని యాచించి విద్య తెచ్చుకున్నాం, గురువుకి దక్షిణ ఇవ్వలేదు, మరి యజ్ఞం చేసామంటే చేసినట్టు అవుతుందా అన్నాడు. అంటే వీళ్ళంతా సరే ఇష్టం లేదు వీళ్ళకి, అయినా కానీ సరే కాదనుకోండి అని నసిగారు ఈ మిగిలిన వాళ్ళంతాను. అని నేను గురువు గారికి గురుదక్షిణ ఇవ్వటానికి ఎడుతున్నాను, బయలుదేరి వెళ్ళాను. వెళ్ళి గురుదక్షిణ సమర్పించుకుంటానికి వచ్చాను. వారికి ఏం సంతోషం అడగమనండి అంటే వీడి ఉద్దేశం, ఇంత మహానుభావుల్ని అపచారం మన యుద్ధంలో జయించాం, గురుదక్షిణ అడగండి అంటే వారు రాజ్యం నా గురుదక్షిణ అంటే సమర్పణ చేస్తే మన హృదయం తృప్తిగా ఉంటుందని నేను ఉద్దేశం. సరే ఆయన ఏం చేశాడు, మళ్ళా తన సామంతులు, మంత్రులు, దండనాథులు, పరివారం వీళ్ళందరినీ ఓమాడు చేర్చాడు. ఎందుకంటే వాళ్ళు ఎంత మందమతులో తెలియజేస్తున్నందుకు ఓమాట అడుగుతూ ఉంటారు, నీ ఉద్దేశం ఏమిటని. రాముడు అడగలే, విభీషణుడు వచ్చినప్పుడు అందరినీ అలాగా ఇట్లాగా గురుదక్షిణ అని వచ్చాడు. ఏమిటి అడిగితే ఇప్పుడు మనకి తెలివైన పద్ధతిగా ఉంటుంది, మంచి కార్యసాధన పద్ధతిగా ఉంటుందో, శ్రేష్టమైన విషయం ఏమిటో మీరు చెప్పండి అన్నారు. అంటే వీళ్ళంతా అన్నారు, మిమ్మల్ని ఆశ్రయించుకుని మేమంతా ఉంటున్నాం, మీకు కష్టకాలం వచ్చింది, మాకు కష్టకాలం వచ్చింది. అంటే ఆయనకు వచ్చింది అని కాదు దుఃఖం, మనకు మరి 55 ఏళ్లలో రిటైర్ అయ్యామే అని ఏడుపే కానీ ఆయనకి బాధలు వచ్చినాయని లేదు. చూడండి ఎలా ఉంటుందో రాజభక్తి అంటే, దిక్కుమాలింది. ఏ సెంచరీలో కూడా విషయం అంతే. ఇప్పుడు మన రిటైర్మెంట్ వస్తుందని ఏడిపోయే కానీ ఆయనకి ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా, మనం చేయాల్సింది ఏమిటి అనే పాయింట్ లేదు. దిక్కుమాలింది నరబుద్ధి ప్రతి ఏ యుగంలోనూ అలాగే ఉంది. జంతువులు అవి మామూలుగా ప్రవర్తిస్తూ ఉంటాయి కానీ నరుడు చిత్రంగానే ఎప్పుడు ప్రవర్తించేది. కనుక మేము, మీ కుటుంబం, మీ బంధువులు, పరివారం, మిత్రులు ఇంతమంది అల్లాడిపోతున్నారు అరణ్యాల్లో ఉండి అన్నాడు. అందుకని వీళ్ళందరినీ రక్షించిన వారు అవుతారు, రాజ్యాన్ని గురుదక్షిణగా స్వీకరించండి. ఆయన శిష్యుడుగా, మీకు గురువుగా మీరు మళ్ళీ ఒక నేతృత్వక లేకుండా రాజ్యం స్వీకరించడం అంటే అంతకంటే రాజనీతి ఏమిటన్నారు. అది దాటి వెళ్ళదురా మీ బుర్రకాయలు అని ఈయన అన్నాడు. రాజ్యం తీసుకున్నాం అనుకో, ఎన్నాళ్ళు పరిపాలిస్తాం, మనకు ఒంట్లో సత్తా ఉన్నాళ్ళు పరిపాలిస్తాం, అంతే కదా. అడుక్కున్న వాళ్ళం అయినా ఏం అడుక్కున్నామంటే ఏదో 5 ఏళ్ళో 10 ఏళ్ళో 15 ఏళ్ళో సుప్రీంకోర్టు దాకా పెడితే ఇంకెన్నేళ్ళు ఇచ్చి ఉండేవాళ్ళు వాళ్ళు ఇస్తే ఏమండి, అది కూడా ఇంటికి పొండేన్నారని రాశాడు తీర్పు. వాడు ఇచ్చినా ఎంత అదే అంటే వీడు అడిగాడు వాడు ఇచ్చాడో ఆయన అన్నట్టుగా ఉంటుంది పేరు. వీడు అడుక్కున్న ముడకుడుకు అవుతాడు కానీ అంతకంటే వచ్చిందే లేదు, యాచకుడు అవుతాడు. ఆ 3 ఏళ్లలో వీడు కుబేరుడై తెచ్చేది లేదు, అవతల వాడు కుచేలుడైపోయేది లేదు. అందుకని మీ మొహల్లా ఉంది, మీరు అదేమిట్రా అదే అడగటం ఏమిటి, అదే అడగకూడదు. నేను కర్మిష్ఠిని, కర్మకాండ సకల యజ్ఞయాగాది క్రతువులు ప్రాయశ్చిత్త కాండలతో సమానంగా నాకు అన్ని తెలుసును, అడిగితే నోటితో చెప్పేస్తాను. కానీ ఇన్నాళ్ల నుంచి ఈ కర్మసాధన నేను చేస్తూనే ఉన్నాను. కానీ ఈ కర్మసాధన కాక దీనిపైన ఉన్నటువంటి జ్ఞాన సాధనము, దానిపైన ఉన్న సమన్వయం చేసిన మోక్ష సాధనము, దీనికి సంబంధించినటువంటిది వారి దగ్గర ఉన్నది ఆ రహస్యం. కనుక గురుదక్షిణ అడగమంటే శాశ్వతమైనటువంటి ఆత్మ సామ్రాజ్యాన్ని అడగాల, ఇంకా 2 ఏళ్ళో 3 ఏళ్ళో మళ్ళీ రిటైర్మెంట్ పీరియడ్ ఇది డొక్కుది అడగాలి అన్నాడు. అని మీ దారిని మీరు బోండి, నేను నాకు సంబంధించి అని బయలుదేరి వెళ్ళి ఆయన దగ్గరికి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నాను. అదే వారించి నీకు నెయ్యటి కోరిక ఏతెంచినాడ గురుదక్షిణ ఈ పూరమణ, నీకు ఇలా పైకి వెళ్ళాల్సి ముందు కూర్చుంటారా నాయన కొంచెం, నీకు
ఏమిటి కోరిక? నీకు గురుదక్షిణ ఇవ్వటానికి వచ్చాను రాజా అని వేడుటయు ఆ రాజన్యుడు మరియు ఆప్తులతోడని తన ఆప్తులు వాళ్ళందరితో సలహా చేశాట. సలహా చేస్తే వాళ్ళు అన్నారట, 3 వారాల మనుజనాథునకిట్లని రుబ్బి చాలా సంతోషపడి అన్నారట, ఈ రోజు నుంచి మనకు మంచి రోజులు వచ్చినాయి, ఇంకో 3 years ఎక్స్టెన్షన్ వస్తుందన్నట్టు. నేడుగా దైవము కలిగే దేవుడు ఉన్నాడనేది ఇవాళ నుంచి అసలు అన్నారట. అయితే అరణ్యంలోకి వచ్చి వాడు ఇస్తానంటే రాజ్యం అడుగుతాడంటే దేవుడు నిన్నటి వరకు లేనట్టేట. వాడు ఎంత అల్పబుద్ధులో చూడండి. దైవం నేడుగా దైవము కలిగే వేగ గురుదక్షిణగా చతురర్ణవి వృతోర్వి వలయం వశేషమును వేడుము. 4 సముద్రాలతో కూడినటువంటి భూదేవి కన్నా కావలసినటువంటిది దాన్ని మీ రాజ్యం నువ్వు తీసుకోవయా ఆయన అడిగి ఆయన రాజ్యం కూడా అడుగు. గురుదక్షిణ అంటే ఇవ్వకుండా ఉండరుగా, ఏదడిగినా మీ రాజ్యం వాటి రాజ్యం లొంగ చూస్తే అడగమన్నారు. కరుగొట్టు ముడగొడుతారు. వేడుము భూరమణ భూవర మమ్మునందరం బ్రోము, మా బాధలు తీర్చు. అసలు బాధది మమ్మల్ని అందరిని రక్షించన్నట్టు చూడు. ఎంత నీచిలో చెప్పడానికి రాయలు ఒక్కొక్క పదం ఊరికే వేస్తూ ఉంటాడు. మమ్మల్ని అందరినీ బాధల నుంచి తీర్చడం కోసం ఇది కోరన్నాడు, నీ కోసం కాదన్నాడు. బాంధవాప్త జన పోషణ కంటెను ధర్మమున్నదే. బంధువులు ఆప్తజనుడు వాళ్ళని రక్షించి పోషించడం కంటే పరమధర్మం ఉందయా అన్నట్ట. ఈ అహింస పరమోధర్మ అవన్నీ లెక్కలో ఒకట, ఇది పరమధర్మం అన్నాడు. ఎనడు లవుడు మనకు మనంతట మనం జయించి ఎవరు జయిస్తాడో చెప్పలేము. మనం జయించడానికి అంత స్థిరపడ్డ రాజునే వాడే గెలుస్తాడు, కానీ మనం గెలవం. వాళ్ళు వెళ్ళిన శకుని పక్షలే మాట్లాడారు వీళ్ళు. నీదు భాగ్య సంపన్నత చేరే కార్యము, నీ వల్ల నీ అదృష్టం వల్ల ఈ రోజున మా పని అవటానికి ఇలా వచ్చిందని అర్థం. అనవుడు నల్ల నవ్వి వాడు నవ్వేట వాళ్ళందరూ చెప్పిన మాటకి ఉంది. ఆ మనుజాధిపుటిట్లను మీరల అర్థసాధన పరతంత్ర కోవిదులు. అర్థం అంటే ఏంటి? మీరు అనుకున్న ప్రయోజనం. ధర్మం అంటే ఏంటి? మీరు ఆచరించవలసింది. దాని మీద దృష్టి ఉన్నవాళ్ళు కాదు. జీతం ఎప్పుడు వస్తుంది, సంతకం ఎప్పుడు పెడతాం, అనాబిళ్ళ ఎప్పుడు నాకుతాం, ఇంతే కానీ మనం చేయవలసిన పని ఏమిటి? తెల్లారులేస్తే ఆఫీసులో ఇది దృష్టి ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. 10ంటికి ఆఫీస్కి వెళ్ళకపోతే తంతారు కాబట్టి వెళ్తాం. తర్వాత సాయంత్రం 5 దాకా ఉసూరుమని ఏడుస్తూ కూర్చుంటాం. తిరిగి ఇంటికి వచ్చేయటం. 1వ తారీఖు ఇస్తారో 2వ తారీఖు ఇస్తారో జీతం సంతకం పెట్టి పుచ్చుకుంటాం. అర్థసాధన పరతంత్రులు. అర్థం అంటే ఏమిటి? రిటర్న్ రెమ్యూనరేషన్. దానికోసం అని చెప్పి మనకు వచ్చేది ఉందే ప్రయోజనం, దాని మీద బడి ఏడుస్తున్న చెదపురుగులు కానీ మనం చేసేది ఏమిటో తెలిసినటువంటి వాళ్ళు కాదన్నాడు. అట్లాంటి వాడు మిమ్మల్ని అడగకూడదు. దాంట్లో కోవిదులు, మీరు చాలా పండితులు అన్నట్టు. అర్థసాధన పరతంత్ర కోవిదులు దక్క మహా సుఖదాయి మోక్ష నిర్ణయనయ విచార కోవిదులు గారు. మహాసుఖాన్ని ఇచ్చేటువంటిది మోక్షం ఒకటి ఉన్నదని మీకు తెలియదు. దాని పేరు చెప్పినా ఎగతాళి చేస్తారు, మీకు పిచ్చి సన్నాసులు లేత బుర్రలు అన్నాడు. బోధపడేది ఏమిటన్నాడు? మోక్షం అంటే ఏమిటో మాటి మాటికి మోక్షం అంటాడు అని అనుకుంటారే కానీ అంతకంటే మీకు ఎక్కేది కూడా కాదు అని చెప్పను అన్నాడు వాళ్ళకి. వాడికి అవతల వాడికి నచ్చే టైం వచ్చినప్పుడు చెప్పాలి, కానీ లేనప్పుడు ఊరికే సతాయిస్తే రుద్దితే ఏమవుతుంది? కానా అతి చెంచల రాజ్యలక్ష్మి ఏమని చని వేడువాడ పరమార్థము వేడక మహామతిన్. పరమార్థం వేడకుండా అర్థం వేడటం ఎలా వేడుతున్నాయో తెలిసినవాడిని కొద్ది గొప్ప. దాని విలువ పెద్దల వల్ల విన్నవాడిని కదా, మీరు చెప్పింది ఎలా వేడుకుంటాను వాడిని వెళ్ళి అన్నట్ట. నిమి వంశోత్పన్నులమాట. అడిగేటువంటి అడుక్కునే నేను ఎవరిని వెళ్ళి అడుక్కుంటున్నాము? ఆ మహానుభావుడు ఇద్దరం కూడాను నిమి మహారాజు వంశంలో పుట్టిన వాళ్ళం. ఆ పెద్దవాళ్ళ మర్యాద అయినా ఉంచద్దా? ఇట్లాంటి చెత్త సరుకు పుట్టారు వాడి వంశంలో అని అడుక్కోమంటావా అన్నట్ట. నిమి వంశోత్పన్నులమట మముబోటులకట రాజ్యమా లక్ష్యము. వచ్చే రోజున వస్తుంది, పోయే రోజున పోస్తుంది. లక్ష్యం ఎందుకు? రాజ్యం దాని మీద అన్నాడు. రాజ్యం మీద వస్తే మనకు అర్హత ఉంటే అధికారం ఉంటే పరిపాలిస్తాం, లేకపోతే పోతే దండం పెట్టి ఊరుకుంటాం. అంతేగాని రాజ్యం మీద లక్ష్యం ఏమిటి? నీచంగా అన్నాడు. అంటే దృష్టి పెద్దవాళ్ళకి ఎలా ఉంటుందో కృష్ణదేవరాయలు చూపించగలిగిన అధికారము అర్హత కలిగినటువంటి వాడు చూపించాడు. అంటే ఏది ఎలా చూడాలో నరజన్మెత్తాక. లక్ష్యమా
రాజ్యమా లక్ష్యము వాడు అమలిన యోగాశ్రయుడు. అవతల ఎవరైతే గురుదక్షిణ ఇస్తా అంటున్నాడో నిర్మలమైనటువంటి యోగ విద్యకు ఆశ్రయము నివాసమైన వాడు, ఆయన దగ్గర యోగ విద్య కాపురం ఉన్నది. ఉత్తమ యోగము కొనుట యొరవో ధరగొనుటొరవో. ఆయన దగ్గరికి వెళ్ళి యోగాభ్యాసాల్లో ఉత్తమ యోగాభ్యాసం ఏదో దాన్ని స్వీకరించడం గొప్ప, భూమి తీసుకుంటాం గొప్ప అన్నాడు. వీడుడని వీడు వెల్వడి వాడని వదిలిపెట్టి తన ఇల్లు విడిచి యువతలకు వచ్చి ఖాండిక్యుడా రాజుగనుగొని గారవమున. ఖాండిక్యుడు వెళ్ళి ఆ కైశధ్వజ మహారాజును చూచి గురు నిష్క్రయంబు నిక్కువముగా నొసంగెదే అని పలికిన. గురుదక్షిణ ఇస్తానన్నట్టు తమరు నిజంగా ఇస్తారా? అడిగింది ఇస్తా అన్నట్టు అడిగింది ఇస్తారా నిజంగా అన్నట్టు అనేది వాడు పరమానంద భక్తుడు రాజ్యం అడుగుతున్నాడు ఇద్దామని. చూడండి, వీడు అడిగింది ఇస్తా అన్నారు, మాట తప్పకుండా అడిగింది ఇస్తారా, అడిగితే అన్నట్టు పెద్ద విషయం అడుగుతాను అన్నాడు. అనేది రాజ్యం అడుగుతాడు కావచ్చు, మనం చేసిన మా అపచారం పోయింది దీంతో అనుకున్నాడు వీడే. ఆ రాజు కనుగొని గారవమున గురు నిష్క్రియంబు నిక్కువముగా నొసగెదేయని పలికి ఇత్తు తథ్యముగనన్న. తప్పకుండా ఇస్తాను, అదేమిటే అన్నట. అంటే అవనీతలేంద్ర నీవు అధ్యాత్మరతుడవు, ఆత్మను అధిష్ఠించినటువంటి మోక్ష విద్యను అధ్యాత్మ విద్య అంటారు. దాని యందు నీవు నిష్ఠ కలిగినటువంటి వాడు. మా అదృష్టం వల్ల ఇక్కడ మీ దగ్గర ఉన్నాం మేము. రతుడవు దక్షిణ గురువునకు ఈదలచితేని. నీ గురువు అని నేను అనుకుని నువ్వు దక్షిణ ఇవ్వదలుచుకున్నట్లయితే సకల భవక్లేశ సంక్షయం వెయ్యది అవిద్య బోధింపుమనినా. సంసార తాపత్రయములని బంధనములను ఛేదనం చేసి మోక్షాన్ని ఇచ్చేటువంటి పవిత్రమైనటువంటి విద్య ఏది? ఆ విద్య ప్రసాదించు, అది గురుదక్షిణ కాల్సి. వాడు శత్రువులు ఏమిటి, వీళ్ళ మొహం, వాడు గురుదక్షిణ ఏమిటి? ఇలాంటి శత్రువులు లేరు, ఇలాంటి గురుదక్షిణ లేదు ఎప్పుడున్నాం. అలాంటి కథ రాశాడు. ఏదో అనగానగా వరాదు కథ రాస్తే 7 చేపలు ఎండేస్తే అందులో ఒకటి ఎండదు. కథ రాసేటప్పుడు దుర్లభమైనటువంటి కథ రాశాడు అని బోధింపుమని నవ్వి వాడు నవ్వాట. ఆహాహా పెద్దగా నవ్వాట. ఓహో ఏం తెలివే అన్నట్టు నవ్వి నిష్కంటగా అస్మది రాజ్యం అడుగనుల్లక. ఏమయ్యా, నీకు శత్రుభీతి లేకుండా ఉండేటట్టుగా నీది నాది కలిసి నా దగ్గర ఇప్పుడు రాజ్యం ఉన్నాయి కదా, అట్లాంటి యావత్తు నా రాజ్యం నిన్ను గురుదక్షిణగా నువ్వు అడిగేస్తే నీకు శత్రుభీతి లేకుండా హాయిగా రాజ్య సంపద సమస్తం ఉండేది కదా. అది అడగకుండా అయోమయంగా నువ్వు అమాయకుడు అయి అది అడుగుతావు అనుకున్నాను నేను. అది అడగకుండా ఇది ఏటిదడిగితే ఇప్పుడు ఇది ఏమిటి కూటిగా గుట్టగా ఏమిటి రెడీగా ఉన్నాడు. క్షత్రియులకెల్ల రాజ్యంపు కంటే మరి ప్రియంపు గలదే అటన్నా. నువ్వు క్షత్రియుడు, నేను క్షత్రియుడిని. మనకి అన్నిటికంటే విలువైంది ఏమిటంటే రాజ్యం, ప్రజల్ని పరిపాలించడం, ధర్మ మార్గాన్ని పెట్టడం, ప్రజలకి నిర్భీతి చేయటం, వాళ్ళని రంజనం చేయడం. అంతకంటే కావాల్సింది ఏమిటి? మరి అదిగాక ఇంకోటి అడిగేమిటన్నా అనేటివి ఇట్లని అని అతడు. అప్పుడు మళ్ళీ ఆయన అంటున్నాడు, ఈను కేశిధ్వజ ధాత్రివేడమికిన ఆవేదించదన్. ఎందుకు భూమిని నేను నిన్ను గురుదక్షిణగా అడగలేదో నేను చెబుతాను, నేను మనవి చేస్తాను. హేతు అజ్ఞానం అర్జునకుంగాక వివేకికేల జనయించున్ లౌల్యమెందున్. నీ దగ్గర రాజ్యం అంతా ఉంది, నాది నీది కలిసి. ఇక్కడ నువ్వు నా దగ్గరికి వచ్చావు, గురుదక్షిణ ఇస్తా అన్నావు, నేను అడిగేటువంటి పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు రాజ్యం అడుగుదామన్న మనస్సు కనిపించిందంటే దాన్ని ఏమంటారు? లౌల్యం అంటారు. అంటే ఏంటి? లోలత్వం. అంటే మనస్సుకి కక్కుర్తి అంట. ఈ అంతంత మాత్రం వాళ్ళకి ఉంటుంది కానీ నీకు నాకు కక్కుర్తి ఎందుకే అన్నట్టు. లోలత్వం అంటే చంచలత్వం.
చంచలత్వం మరీ నీ చెడుకుంటుంది, మనకెందుకు అనవసరంగా చంచలత్వం ఎందుకు అన్నట్ట, పోనీ అడిగితే అని అనిపించడం ఎందుకు అన్నాడు. ఇక్కడ ఎవరిదో మనీ పర్స్ పడి ఉంటే పోనీ జేబులో పెట్టుకుంటే అని అనిపించడం ఎందుకు అన్నాడు. అనిపించేవాడికి అనిపిస్తుంది, మనకెందుకు అన్నాడు. అట్లాగా కనుక లౌల్యం అంటారు దాన్ని కదా. మనకు లౌల్యం దేనికి అనవసరంగా, అంటే వస్తుంది కాబట్టి, వచ్చే పొజిషన్లో ఉంది కాబట్టి, చాలా విలువైంది కాబట్టి పోనీ అడుగుదాం అనే బుద్ధి దుర్బుద్ధి అన్నాడు. అడగటానికి అది కారణం కాకూడదు అన్నాడు. ఏది మన కృష్ణదేవరాయలు నేర్పుతూ ఉన్నది, వాడికి చెబుతూ ఉన్నది కాదు, కేసి భోజుడు కాండిక్యుడు మాట్లాడుకుంటూ ఉంది కాదు, కృష్ణదేవరాయలు నాకు ఉపదేశిస్తున్నటువంటిది. ఎవరినైనా ఏదైనా అడగటం అంటే ఆ అడిగేటువంటిది చాలా విలువైన వస్తువు కనుక అయినట్లయితే, అతి దుర్లభం ఇది కనుకైతే, మనం కొనుక్కోగలమా పెట్టగలమా అని అనిపించినట్టుదైతే అది అడుగుదామని అనిపిస్తే దాని పేరే దుర్బుద్ధి అన్నాడు. నీకు కావలసిన వస్తువు అడగడం సద్బుద్ధి, అది చాలా విలువైంది కాబట్టి అడగడం దుర్బుద్ధి అన్నాడు. అంటే కొన్ని పుటాలు పెట్టినా వేల జన్మలు పడుతుంది ఈయన చెప్పిన ఈ ఒక్క మాట నిజంగా ఉపదేశం పొందటానికి, నచ్చటానికి. ఇది నచ్చితే జన్మలో చాలా బంధాలు తెగుతాయి. అవకాశం ఉంది కదా అని అడిగేటువంటి వాడు నీచుడు అన్నాడు. నాకు కావాలా అక్కర్లేదా చూసుకుని అడిగేటువంటి వాడు అడగాలన్నాడు. వస్తువు అడగ, ఇది బాగుంది అడిగితే ఇవ్వరు నాకు ఏమండి, లేదా ఇది అడిగితే ఇవ్వరా, గట్టిగా అడుగుతామని అవునంటలే. ఇస్తారని తెలిసి అడిగితే అది నీచత్వం అంటే అన్నారు. జగద్విఖ్యాతుడైనటువంటి మహాపండితుడు మా చిన్నప్పుడు ఒక నెల్లూరులో సన్మానం చేస్తున్నారు. ఒక రెడ్డి గారు చేస్తూ ఉంటే పళ్ళెల్లో తాంబూలం, పంచల సాపు, బంగారపు పుష్పాలు 1116 పెట్టి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆ మైక్ దగ్గర ఇస్తూ ఉంటే ఆయన మైకులో అన్నాడండి, పళ్ళెంతో సహానా పళ్ళెం కాక అన్నాడండి. పళ్ళెం వెండిది, లోపల ఆయనకి ఇస్తున్నటువంటి వాటిల్లో బంగారు పువ్వులు ఉన్నాయి. అంటే ఏమిటి, బుద్ధి ఎంత ఖరీదైంది, వెండి కంటే చవకైంది బంగారం ఇస్తున్నప్పుడు కూడా. మైకులో అందరికీ వినపడేట్టు అన్నాడండి ఆ రెడ్డి గారితో. ఏమంటే పళ్ళెంతో కూడానో పళ్ళెం కాక అన్నాడు చమత్కారం చేసినట్టుగా. అంటే ఆయన అన్నాడు, మీ అంత పెద్దవాళ్ళు ఆశపడాలే కానీ ఏదైనా ఇస్తారండి అన్నాడు. అయిపోయింది, గడ్డి పెడతామని అర్థం ఆ మాటకి. ఆ రెడ్డి గారు అన్న మాటకి అర్థం ఏంటి, తామంత పెద్దవారు గడ్డి కావాలని అడిగితే తినిపించామా అని అర్థం, అంతే కదా ఆ మాటకి. చాలా అంతే, వాత పెట్టేసి అయిపోయింది. తమంత పెద్దవారు అడగాలే కానీ ఏదైనా సరే ఇస్తామన్నాడు. అంటే ఇంతటి మహాపండితుడు గడ్డి తింటాను అడిగితే పెట్టామా అని అర్థం ఆ మాటకి. అంటే అన్నాడు లేని పళ్ళెం కూడా తీసుకున్నారు. మా చిన్నతనంలో నెల్లూరులో జరిగినటువంటి ఒక ఘటన. పైగా తన్ని నోట్ల కట్టల్లో తగలేసినా సరిపోయినంత ఆస్తుంది ఆయనకి ఆ పండితుడికి. సామాన్యమైన విషయం, పాపం లేనివాడు కూడా కాదు. వినుంటారు కాశీ కృష్ణాచార్యులు అని చెప్పి ఆయన చాలా ఆశ్చర్యం వేసింది. ఎలా ఉంటాయి ఆ పాండిత్యానికి దీనికి ఎలా కలిసి ఉంటాయి అంటే, పాండిత్యం అంతా ఉట్టి చూట అన్నమాట. ఈ టేప్ రికార్డర్ ఎంతో ఆయన అంతే కదా. అందుకని వీడంటున్నాడు, అర్జునకుంగాక వివేకి కేల జనియుంచు లౌల్యము. లోలత్వం అనేటువంటిది ఏ కొంచెం వివేకం ఉన్నా పుట్టదు కదా, మరీ బుద్ధిగా అయోమయం ఉన్న వాడికి పుడుతుంది. ఇస్తా అన్నారట రాజ్యం అడగండి, ఇస్తా అన్నారట టేప్ రికార్డర్ అడగండి, ఇస్తా అన్నారట మైక్ అడగండి, ఇస్తా అన్నారట ఏదో రేడియో సెట్ అడగండి. ఏం రోగం అడిగేవాళ్ళు ఉన్నారు కానీ ఎందుకు ప్రతివాడు ఎట్లా అడుగుతాడు అట్లాంటివి అన్నాడు. చిన్న స్థితి దాటిన వాడు అడగడు, మరీ ఏదో చిల్లర వ్యవహారంగా ఉన్నవాడు అడుగుతాడు అన్నాడు. ఏల జనియించు లౌల్యము ఎందున్ రణంబున పొరిన్ రిపుగిల్చువాడియు ప్రజా పోషంబు ధర్మంబు రాజునకు. రాజధర్మములంటే ఏమిటి? యుద్ధంలో శత్రువుని నువ్వు గెలిచినట్టు గెలవటం, గెలిచిన రాజ్యాన్ని ప్రజల్ని సుఖపెట్టడం, ఈ రెండు చేతవాలి. ఆ రెండింట్లో ఏదీ కాదు కదా అడుక్కుంటామంటే రాజ్యం. అడుక్కుంటే వచ్చిన రాజ్యాన్ని నేనేం చేస్తానన్నాడు. అది కూడా చూస్తాడు. నువ్వు జయించినట్టు జయించుకోవాలి.
ఇంత జయించుకున్నటువంటి రాజ్యంలో ఉన్న ప్రజలను సుఖపెట్టాలి. ఇది జయించుకుంటాం కాదు, సుఖపెట్టడం కదా. జయించుకుంటాం ఎప్పుడైతే కాదో సుఖపెట్టడం కూడా ఉండదు ప్రజల్ని. పదవి కోసం అడుక్కున్నటువంటి ముండకొడుకు సుఖపెట్టడం ఏముంటుంది ఇంకా? ప్రజా పోషంబు ధర్మంబు రాజునకు అవును అయిన అశక్తు తద్విజిత రాజ్యున్ నన్ను అఘంపట్టునే. నేను శక్తుణ్ణి కాదు రాజ్యం పరిపాలించడానికి అని తేలింది. నీవు నన్ను జయించటం వల్ల ఏం తేలింది? నీవు పరిపాలించడానికి సమర్థుడు కాబట్టి నన్ను జయించావు. నీ రాజ్యంలో ఉన్న ప్రజలంతా సుఖపడుతున్నారు కాబట్టి పరిపాలించడానికి నువ్వు సమర్థుడు. ఈ రెండూ నువ్వు తేలింది. నీ చేతిలో నేను ఓడిపోయాను కాబట్టి నేను ప్రజలను పరిపాలించడానికి సమర్థుణ్ణి కానని తేలింది. తేలినప్పుడు రాజ్యం వచ్చేటువంటి అవకాశం ఉంటే రాజ్యాన్ని అడగకుండా ఉంటాం అనేటువంటి దాంట్లో దోషం లేదండి. నేను సమర్థుడనై ఉండి నా ప్రజలు వీడు నన్ను పరిపాలిస్తే బాగుండని అనుకుంటూ ఉండి అప్పుడు నేను తిరస్కరిస్తే దోషం అన్నాడు. అలాంటి సమస్య రాముడికి వచ్చింది. ఇబ్బంది పడి గిలగిలాడిపోయాడు. అయోధ్యలో ఉన్న పెద్దవాళ్ళు, గురువులు, భరతుడు అందరూ బయలుదేరి వెళ్ళిపోయి నువ్వే రావాలి, నువ్వే పరిపాలించాలి, ప్రజలకు కోరిక ఏది, జనవాక్యం అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అందరూ మాట్లాడేశారు. మాట్లాడేస్తే రాముడు చెప్పవలసింది చెప్పాడు. మరి మీరందరూ ఉన్నారు కదా, ఆ రోజున తండ్రి గారు ఇలా అడిగారు కదా, ఆ తండ్రి గారు అడిగిన దాని ప్రకారం మనం ఈ రకంగా చేస్తున్నాం కదా, దీనికి ఏమంటారంటే ఎవరు ఏదో మాట్లాడలేదు. అన్నీ అయిన తర్వాత వశిష్ఠుడు చిట్ట చివరికి ఒక స్ట్రోక్ కొట్టాడు. ఏమనంటే ధర్మ సూక్ష్మాలు చాలా ఉంటాయి, మంచి చెడులు తెలిసినవి తెలియనివి అందరికీ ఉంటాయి ప్రతి వాళ్ళకి. నువ్వు శిష్యుడుగా, నేను గురువుగా నేను ఆజ్ఞ ఇస్తున్నాను, నువ్వు వచ్చి అయోధ్యకు వచ్చి రాజుగా పరిపాలించు. ఈ ప్రజల యొక్క వాక్యం ఇది కనుక నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, దోషం ఏం లేదు రమ్మన్నాడు. ఎంత చికాకు! అంతకంటే అవకాశం ఏముందండి? రాముడు కాకండి ఇంకోడైతే ఒకవేళ రాముడు కాదు వెళ్ళకూడదని అనుకున్నా దాంట్లో తప్పించుకుంటాం ఎలాగా? నేను గురువుగా నీకు ఆజ్ఞాపిస్తున్నానంటే ఎలా తప్పించుకుంటా? అప్పుడు రాముడు అన్నమాట ఏమిటో తెలుసునండి, ఒక గురువేమో అడవికి వెళ్ళి ఇన్ని సంవత్సరాలు ఉండిరమ్మన్నాడు, ఇంకో గురువేమో వచ్చి పరిపాలించమంటున్నాడు. ఆ మొదట చెప్పిన గురువు ఈ లోకంలో లేడు, ఇప్పుడు ఎలా పరిష్కారం అవుతుందో మీరే చెప్పండి అన్నాడు. అనేది వశిష్ఠుడు ఇంకా మాట్లాడ కోరుకున్నాడు. మనం చెప్పేది ఏం లేదన్నాడు. సొంతంగా చదువుకోవాలి మనం రామాయణం. అది ఒక గురువు ఏం చెప్పాట, అడవికి వెళ్ళండి అన్నట్టు, ఇంటికి వెళ్ళండి అన్నారు అన్నట్టు. దారిలో కూర్చోకండమ్మా, దారిలో కూర్చుంటే వచ్చేవాళ్ళకి ఎలా? కొంచెం అటో ఇటో ఎటో కూర్చుంటే మనలాంటి వాళ్ళే కదా మిగతా వాళ్ళు కూడా మనలాగా రావాలి. పైకి ఎక్కి కూర్చోండి. అక్కడ కూడా అంతే, దారిలో కూర్చుంటే వాళ్ళు ఏమవుతారు వచ్చిన వాళ్ళు. కనుక ఈయన చెప్పినటువంటి రాముడికి అక్కడ చికాకు వచ్చింది, కానీ తప్పుకున్నాడు. అలాగే దిలీప మహారాజుకు కూడా చికాకు వచ్చింది. ఆయన పిల్లలు లేకపోతే దిలీప మహారాజుకి ఆయనను ఆయన భార్య సుదక్షిణాదేవిని గురువు గారిని వశిష్ఠుడిని పూజించడానికి ఆశ్రమానికి వెళ్ళి ఇలాగా సంతతి కలగలేదు, మరి వంశాన్ని ఉద్ధరించి పితృదేవతలని ఆరాధించేటువంటి వాడు, పెద్దలకి పిండోదక క్రియలు లోపించకుండా ఉండేటువంటి వాడు పుట్టలేదు, అంతకంటే ఎక్కువ ముఖ్యం ఈ ప్రజలకి భయం లేదు అని అనిపించేటువంటి వాడిని ఒకడిని ఇచ్చి లోకానికి నేను వెళ్ళాలి కదా, ఆ అదృష్టం నాకు ఇంతవరకు కలగలేదు, అందుకని తమ పాదాలు ఆశ్రయించడానికి వచ్చాను అన్నాడు. అంటే దాని మీద ఆయన ఏమని చెప్పాడంటే, ఇక్కడ ఉండండి మీరిద్దరం, ఉండి ఈ గోవుని మీరిద్దరూ ఆరాధించండి. ఆయన ఆశ్రమంలో ఉన్నటువంటి హోమధేనువు నందిని ధేనువు ఉన్నది, కామధేనువు కూతురు, దాన్ని మీరిద్దరూ ఆరాధించండి అన్నాడు. సరే ఆరాధిస్తూ ఉన్నారట. పగలేమో ఈయన అరణ్యాల్లోకి తీసుకెళ్లి మేపి తీసుకొస్తూ ఉండేవాడు. తీసుకొచ్చిన తర్వాత సాయంత్రమును తెల్లవారుజామున రాత్రి పొద్దున్న ఈవిడేమో దానికి కావాల్సినటువంటి మేత మొదలైనటువంటి రక్షణ చూస్తూ ఉండేది.
పాలు తీయటం ఇవన్నీ. ఈ రకంగా సప్తవ్యతీయుస్త్రిగుణాని దస్య అంటే 3 ఏళ్ళు 21 రోజులు పూర్తయింది అన్నాడు. వాడు పూర్తి చేయాలి. 21వ రోజున ఆయన ఆవును తీసుకుని హిమాలయ గుహలకి దగ్గరలోకి వెళ్ళాడు. ఆ ఆశ్రమానికి దగ్గరలోనే హిమాలయ గుహలు ఉన్నాయి. వెళితే గంగా ప్రపాతం ఉన్నటువంటి చోట, అంటే గంగ సెలయేరు పడుతూ ఉందట. ఆ సెలయేరుకి యువతల ఈ నుంచుని హిమాలయాల్లో ఉన్నటువంటి శోభ చూస్తున్నట్ట ఈ ఆవు తన గురువు గారిది కనుక ఎవరు ఏమీ చేయలేరు అనేటువంటి ధీమాతో, ఏ జంతువులు దీని దగ్గరికి రావు అనేటువంటి ధీమాతో అజాగ్రత్తగా చూస్తూ ఉన్నట్ట. గౌరీ గురోర్ గహ్వరం అవివేశ. గౌరీ గురువు అంటే పార్వతీపతి. ఆయన కైలాస గుహ అని గుహ ఉంది, అందులోకి ఆవు ప్రవేశించింది. ప్రవేశించి అటు ఇటు చూస్తూ ఉండగా ఒక పెద్ద ఆర్తనాదం, దీన శబ్దం వినిపించింది. చూసేటప్పటికి ఈ ఆవు మీద సింహం